guys, how are you all? So I got my nails done. నేనే చేసుకున్నాను ఇంట్లో విత్ పాలీజెల్ ఎక్స్టెన్షన్. ఐ గాట్ ఇట్ ఫ్రమ్ మీషో. నేను ఫస్ట్గా నాకు దాంట్లో ఏమేమి ఇచ్చారో చూపిస్తాను. సో దిస్ ఈజ్ వన్. ఇది ఈ ల్యాంప్లో మనం ఇలా చేయబడితే డ్రై అయిపోతుంది. ఐ థింక్ యు ఆర్ అవేర్ ఆఫ్ దట్. తర్వాత ఈ లిక్విడ్ ఇచ్చారు. ఇవన్నీ ఏం చేయాలో కూడా నేను మీకు చెప్తాను. తర్వాత ఈ లిక్విడ్ పోసుకోవడానికి ఒక చిన్న గ్లాస్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఐ గాట్ దిస్ ఫ్రమ్ డీమార్ట్. అండ్ ఈ కిట్లో మనకి ఇలాంటి క్లిప్స్ ఒక 2 ఇచ్చారు. అండ్ నెయిల్ ఫైల్ చేసుకోవడానికి నీట్గా ఇచ్చారు, షేప్ చేసుకోనికి. అండ్ ఇదే మెయిన్ హార్ట్ ఆఫ్ ద నెయిల్. అండ్ ఇది ఒక సైడ్ బ్రష్, ఒక సైడ్ క్యూటికల్ పుష్ చేసుకోవడానికి యుటెన్సిల్. ఇది బ్రష్. ఇవన్నీ అసలు ఎలా యూస్ చేయాలో ఏం చేయాలో నేను మీకు చూపిస్తాను. సో నాకు ప్రోడక్ట్ ప్రైస్ వచ్చేసి 500 560 అట్లా పడింది. ఇవన్నీ ఇచ్చారు, వర్తే, ఎందుకంటే నీట్గానే ఉంది కదా. సో ఎక్స్టెన్షన్ అంత పర్ఫెక్ట్గా లేకపోయినా సరే దగ్గరన్నా ఉంది కదా. సో ఇవి నేను విడిగా పర్చేస్ చేసుకున్నాను. ఇది కూడా మీషోలోనే. ఇది నాకు 260 పడింది. అండ్ కిట్లో ఇవి ఇచ్చారు. 560 పర్చేస్ చేసిన కిట్లో నాకు ఇవి నెయిల్ ఫైలర్, ఇది అండ్ ఈ 2 క్లిప్స్ అండ్ ఈ సొల్యూషన్ ఇచ్చారు. అండ్ ఆల్సో దిస్ స్మాల్ గ్లాస్ కంటైనర్ బుడ్డిది, దిస్ ల్యాంప్. సో మనకి చాలా ఇంపార్టెంట్ ఇది 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 అండ్ ఆల్సో ఇది. ఫస్ట్గా ఏం చేయాలో, నేను ఆల్రెడీ ఫేక్ నెయిల్స్ పెట్టేసుకున్నాను కాబట్టి నార్మల్గా శాంపిల్ చూపిస్తాను ఎలా చేసుకోవాలో. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ నెయిల్కి సరిపడా షేప్ అండ్ సైజ్ కరెక్ట్గా వెతుక్కోవాలి. మీరు ఇలా నెయిల్కి పెట్టి చూసుకోండి ఎట్లా సరిపోతుందా లేదా అని చెప్పి. నేనైతే లెఫ్ట్ హ్యాండ్ ఒకదానికే చేసుకుందాం అనుకుంటున్నాను. సో తినడానికి ఇబ్బంది అవుతుంది. అండ్ ఆల్సో ఇవన్నీ కెమికల్స్ కదా, అందుకనే నేను ఇలానే వదిలేస్తున్నాను. కనీసం మానిక్యూర్ చేయించుకున్నా బాగుండేది. సో ఇలా చేసుకున్న తర్వాత మనం ఫస్ట్గా ఇది తీసుకోండి. ఇది తీసుకొని చెప్పడం మర్చిపోయాను, దీనికి మీకు క్లారిటీగా కనిపిస్తుందో లేదో ఇట్లాగా 3 సైడ్స్ ఇలా ఇచ్చారు. సో నాకు అది కన్వీనియంట్గా లేదు, దాంతో యూస్ కూడా నాకు అర్థం కాల. సో ఇలా కట్ చేసుకుంటేనే ఈజీగా ఉండింది నాకు పెట్టుకోవడానికి. ఈ ప్రోడక్ట్ తీసి కొంచెం తీసుకోవాలి మన నెయిల్కి తగ్గట్టు. దీనిలో డిప్ చేస్తే మనకి స్టిక్ అవ్వకుండా ఉంటుంది. ఇట్లా స్ప్రెడ్ చేసుకొని మీకు లెంత్ ఎంత కావాలో చూసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఒకవేళ మీ నెయిల్ ఇట్లా ఉంటే ఇంకొంచెం తీసుకుందాం. ఇలా పెట్టేసిన తర్వాత ఇది నా ఫింగర్కి కొంచెం పెద్దగా అవుతుంది, అయినా సరే ఓకే పర్లేదు. ఎలాగో రిమూవ్ చేసేసేదే కాబట్టి నేను మీకు రైట్ హ్యాండ్కి పెట్టి చూపిస్తా. సో దీనికి మనకి వాడు ఈ వైర్కి USB పోర్ట్లా ఇచ్చాడు. సో మనం ఎక్కడ కనెక్ట్ చేసుకోలేం. నాకైతే ఇదే బెస్ట్ అనిపించింది. సో ఇది ఆన్ చేసుకున్న తర్వాత ఈ క్లిప్స్ ఇచ్చారన్నాను కదా, ఫస్ట్ మనం పొజిషన్ చేసుకోవాలి నీట్గా. ఈ నెయిల్కి సరిపడా ఉన్నట్టు మూవ్ అవ్వకుండా ఇట్లా పెట్టుకొని, సో వీల్ హ్యావ్ టు క్లిప్ దిస్. అట్లా కొంచెంసేపు కదలకుండా ఇది ఒక 2-3 మినిట్స్ అట్లా పెట్టుకోండి.
దీనివల్ల కొంచెం ఇది యూవీ లెట్ నెయిల్ ల్యాంప్ అన్నారు కాబట్టి కొంచెం బ్లాక్ అవ్వచ్చు. సో మీరు ఇది యూస్ చేసినప్పుడు కొంచెం మీ ఫింగర్స్ వరకు సన్ స్క్రీన్ రాసుకుంటే కొంచెం బెటర్. దీంట్లో అంత ఏముందో తెలియదు కానీ వెంటనే ఒక 2 minutesకే గట్టిగా అయిపోతుంది. సో గైస్ లెట్స్ సీ. 1 minute 1.5 minute 2 minutes అయింది. ఇది ఇంక రిమూవ్ చేసేయడమే, జస్ట్ ఒక మౌల్డ్ లాగా. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇది చూడండి కొంచెం గట్టిగానే ఉంది. సో ఈ ఫైలర్ కొంచెం నీట్గా ఎండ్స్ షేప్ చేసుకోండి. మీకు కాఫిన్ లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా రౌండ్ అన్నా చేసుకోవచ్చు. సో ఐ థింక్ ఇట్ ఈస్ గుడ్. నాకు ఇట్లా బాగానే అనిపించింది. మీకు లెంత్ ఒకవేళ ఇబ్బందిగా అనిపిస్తే మీరు నెయిల్ కట్టర్ని యూస్ చేయొచ్చు. నార్మల్గానే ఉంటుంది, లైక్ నార్మల్ నెయిల్ స్ట్రక్చరే, టెక్స్చరే సారీ. దీన్ని కట్ చేసుకున్న తర్వాత నేను నెయిల్ కోట్ వేసేస్తాను. స్టార్టింగ్ చేస్తున్నప్పుడు అస్సలు అన్ఈవెన్గా వచ్చి అంత మంచిగా రాలేదు. బట్ నేను మార్కున్నాను 2 times అంత మంచిగా రాలేదు, కానీ 2 times ఫెయిల్ అయిన తర్వాత నేను కొంచెం అన్నా నీట్గా వచ్చింది. ఇప్పుడు ఎండ్స్ చూసారా కొంచెం ఎక్కువ వస్తుంది. మనం ప్రెస్ చేసాం కాబట్టి ఇక్కడ కొంచెం అట్లా వచ్చింది. పర్లేదు, అది మనం రిమూవ్ చేసేయచ్చు నీట్గా. కొంచెం సేపు అట్లా ఉంచుకొని ఇది నెయిల్ పాలిష్ ట్రై అయిన తర్వాత అది రిమూవ్ చేసేద్దాం. ఇది రిమూవ్ దీంట్లో పెట్టి ట్రై చేసుకుందాం. ఇది కొంచెం లైట్ డ్రైగా ఉన్నప్పుడే ఇవి తీసుకోండి. మీకు ఏది నచ్చితే అది. నాకైతే ఈ పర్ల్స్ ఇవి బాగా నచ్చాయి. ఈ పర్ల్స్ ఇవి ఇది పెట్టుకోవడానికి నాకు కొంచెం కష్టం అవుతుంది. లెఫ్ట్ హ్యాండ్కి చేసుకోవడానికి కష్టంగా ఉంది ఫ్రెండ్స్. సో చేశాను. నార్మల్గా దీనికి టూల్స్ ఉంటాయి ఇవి పెట్టడానికి, స్టోన్స్వి పెట్టడానికి వీల్ హ్యావ్ సమ్ టూల్స్, కానీ నేను అది పర్చేస్ చేయలేదు. సో నా దగ్గర ఉన్న ఈ ఎక్సెస్ హెయిర్, ఐబ్రోస్కి ఎక్సెస్ హెయిర్ ఉంటే కట్ చేస్తారు వీటితో, దాన్ని యూస్ చేసి. సో ఇట్లా మీకు కావాల్సిన డిజైన్ చేసుకోవచ్చు. ఇలా హార్ట్ ముందే మీరు అట్లా లైట్గా పెన్తో కానీ అట్లా అవుట్లైన్ గీసుకొని హార్ట్ స్టిక్ చేసుకోవచ్చు. నాకైతే దీనికి పర్ల్ది బాగా సెట్ అయినట్టు అనిపించింది. అందుకనే అంటే ఒక్కదానికి ఓవర్గా చేసినా సరే మిగతా వాటికి ఇట్లా లీవ్ చేసేసాను. మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు, ఎందుకంటే ఇదంతా కాస్ట్ ఏం కాదు కాబట్టి జస్ట్ 500తో ఇట్లా చేసేసుకోవచ్చు. సో దీనికి వచ్చిన డ్రాబ్యాక్ ఏంటంటే, ఇది మనం ఏదైనా పని చేసినా సరే, ఏదైనా దీని మీద ఎక్కువ ఫోర్స్ చేసినా సరే ఇది ఊడిపోతుంది. మనం ఏ పని చేయట్లేదు, జస్ట్ ఫంక్షన్కి అట్లా వెళ్తున్నాము అని అంటే కనుక మీరు వెళ్ళే ముందు ఇట్లా చేసుకోవచ్చు. అప్పుడైతే మంచిగా ఉంటుంది. ఏదైనా పని చేసుకోవడానికి అట్లా అయితే ఇది ఊడిపోతుంది. ఇది కాకుండా మీకు ఆల్టర్నేటివ్ ఏంటంటే, స్టిక్ చేసుకునే నెయిల్స్ ఉంటాయి కదా, అదైతే ఇంత కష్టపడక్కర్లేదు. కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంది ఇట్లా చేసుకోవడానికి అని అంటే యూ కెన్ గో ఫర్ ఇట్. ఎందుకంటే 560 రూపీస్. మీకు ఫేక్ నెయిల్స్ కూడా 560 వస్తే ఓన్లీ ఒక డిజైన్ ఉంటుంది కదా. ఇదైతే మీకు మ్యాచింగ్ కలర్స్ తీసుకోవచ్చు అండ్ డిజైన్ కూడా మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ గుడ్ డీల్, యూ కెన్ గో ఫర్ ఇట్. బట్ లాంగ్ టర్మ్గా అయితే అసలు ఉండదు. నేను ఇది నైట్ చేశాను, మార్నింగ్ వరకు ఉంటుందా లేదా అని కూడా నాకు డౌటే. ఒకవేళ ఏమన్నా అయితే నేను నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ చేసుకుంటాను. యూవీ ల్యాంప్లో ఎక్కువసేపు పెడుతుంటే కనుక నెయిల్స్ డ్యూరేషన్ అంటే ఎక్కువసేపు ఉంటున్నాయి. నాకు ఇవి ఫస్ట్ 3 times పెట్టినట్టు కంటే ఇవి కొంచెం ఎక్కువసేపే ఉన్నాయి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.